ఉగ్రవాదానికి భయపడ్డ ప్రభుత్వం. మీ టెర్రరిస్టుల్ని వదలకపోతే నన్ను చంపిస్తారా? వదులుతారా? మీ బాబు సెంట్రల్ మినిస్టర్ కదా, చచ్చినట్టు వదులుతారు. ఉగ్రవాదానికి భయపడ్డ ప్రభుత్వం. ఉగ్రవాదానికి భయపడ్డ ప్రభుత్వం. ఈ కిరాతకుల్ని పట్టుకునే ప్రయత్నంలో నా బిడ్డ ప్రాణాలు పోయాయి. నా కుటుంబం మొత్తాన్ని పొట్టని పెట్టుకున్న రాక్షసులు వీళ్ళని మాత్రం వదలద్దు. మినిస్టర్ గారు విన్నారు కదా, ఆ ఉగ్రవాదులు రిలీజ్ చేయకూడదని జనం ఎలా రియాక్ట్ అవుతున్నారో. ఎంతో మందిని చంపిన వాళ్ళని మీ కొడుకు కోసం రిలీజ్ చేయడం ఏమిటి? నా కొడుకు చనిపోయినా నేను బాధపడను, కానీ ఇలాంటి నేరస్తుల్ని మాత్రం వదలకూడదు, ఉరితీయాలి. కానీ అది ప్రభుత్వ నిర్ణయం. కుక్కల్లా అరవద్దురా. మమ్మల్ని లోన ఉంచాలి అంటే మీ లీడర్స్ కి దడ, మీ జైలు గోడలకి జోరం. మా తీవ్రవాదానికి సలాం చేస్తే కానీ మీకు బతుకులేదు. మగతనం లేని దేశం రామిది. చలో చల్. उधर कोई है? आगे बढ़ो. ఏమిట్రా కూసావు? మగతనం లేని దేశమా మాది? మా మగతనం మీరు చూడాలంటే ఒకే ఒక్క రోజు, 24 hours. మా లీడర్లు మీ ఇష్టమని మమ్మల్ని వదిలితే, మా మిలిటరీ మీ వీధుల్లో, మా జెండా మీ ఉగ్రవాదం గుండెల్లో ఉంటుంది. మేము గౌరవించే శాంతి అనే రెండు అక్షరాలు మీకు ఆయుష్. ఆ ఒక్క మాట మేము మర్చిపోతే మీ బ్రతుకు. तलवार छोड़ दो तलवार, नहीं तो असलम खान की कोशिशों को आखिरी वक्त तक नाकाम किया हिंदुस्तान आर्मी ऑफिसर कर्नल विजेंद्र वर्मा. విజయేంద్ర వర్మ, నువ్వు చంపింది 10. ఆఫ్టర్ ఆల్ 10 మందిని నా గెడ్డల్లో వెంట్రుక ముక్క ఊడినంత. అంతకు 10 పుట్టిస్తా నువ్వు పుట్టిన గడ్డ మీద. హైదరాబాద్ నడిబొడ్డు మీద 100 మంది ఉగ్రవాదుల్ని తయారు చేస్తా. ఎవడయ్యా విజయేంద్ర వర్మ? గవర్నమెంట్ చెప్పిందేంటి, వాడు చేసిందేంటి? నా కొడుకు ఏదైనా జరిగుంటే? ఏం జరగలేదు కదా సార్. నోర్మోయ్, మీ డ్యూటీ బార్డర్ లో కాపలా కాయడానికి.
ప్రభుత్వం మీద పెత్తనం చేయడానికి కాదు. మేము గన్ను పట్టుకోమంటే పట్టుకోవాలి, పడేయమంటే పడేయాలి. కాపలా కాసేవాడికి ఎవడిచ్చాడ్రా ఈ అధికారం? వాడిని వదలను. నా పవర్ ఏంటో చూపించి వాడి కోరలు పీకందే నేను నిద్రపోను. ఎక్కడా వాడు? ఆగండి. మిస్టర్ ఆగు. కల్నల్ విజయేంద్ర వర్మ ఆన్ డ్యూటీ. బోడి స్టైల్ చూడు. ఎవడమ్మన్నాడు నేను ఎయిర్పోర్ట్కి? పిఎం చెప్పాడా, ప్రెసిడెంట్ చెప్పాడా? ఎవరు చెప్పక్కర్లా. దేశమంతా తన పేరు చెప్పుకోవాలని దోలండి. తోలా మాకు కాదు, మీకుంది. పొలిటికల్ చైర్ లో కూర్చోడానికి సీటు తోలా, పార్టీ టికెట్ దక్కించుకోవడానికి నోటు తోలా, పందుకొక్కుల్లో దొబ్బి తినడానికి పదవి కోసం ఓటు తోలా. దించేస్తా, అడ్డంగా వాగితే దోల దించేస్తా. అరే ఎంపీనే కొడతావేంటి? ఇక్కడ పడేలోపు అక్కడ కమిట్ అయ్యాడు. మినిస్టర్ని నన్నే కొడతావా? నీకు మూడింది. మై నీ బతుకు బ్యాలెట్ బాక్స్ లో నుంచి పుట్టింది. నేను అమ్మ కడుపులో నుంచి నీతిగా పుట్టా. బొచ్చు కూడా పేకలేవో. టూ మచ్ గా మాట్లాడుతున్నావు. నీ అంతు చూస్తావు. ఏమిట్రా నువ్వు చూసేది? రేయ్ నీకు తెలుసో లేదు, నేను గోరుముద్దలు తిని బతకలేదు. కడుపు మార్చుకొని కసితో పెరిగా. అమ్మ ఆవు అన్న చదువుతో నా లైఫ్ మొదలవ్వలేదు. చావో రేవో తెలుసుకుంటూ పైకొచ్చా. బతుకంటే లెక్కలేని వాణ్ణి నీ పెద్దరా తొక్క. వెళ్ళి పోలీస్ స్టేషన్ లో చేసిన తప్పు ఒప్పేసుకో. ఏం మాట్లాడుతున్నావు? పిచ్చెక్కిందా నీకు? నేను తప్పు చేయడం ఏంటి? 2 రోజుల నుంచి హైదరాబాద్ 40 కాల్స్ చేశావు. ఏమిట్రా నీకు వాళ్ళకున్న సంబంధం? వాళ్ళ అబ్బకి నువ్వు పుట్టావా? నీ అబ్బకి వాళ్ళు పుట్టారా? నీ కొడుకుని పట్టుకెళ్ళమని సలహా ఇచ్చింది నువ్వు. 100 కోట్లకి భారతదేశపు పరువును మార్కెట్లో పెట్టింది నువ్వు. బార్డర్లో కంటికి నిద్ర లేకుండా కడుపు మార్చుకొని మేం కాపలా కాస్తుంటే కడుపు చేయించుకొని ఉగ్రవాదుల్ని కంటారా మీరు? రేయ్ న్యూఢిల్లీ నడిపట్టులో నరికి సరిహద్దుల్లో మీ సవాల్ని తగలెడతా నా కొడకల్లారా. ఏమిటి నీ దౌర్జన్యం? మా నాన్న ఏం చేశాడు? రేయ్ ఏం చేశాడో నీ అబ్బ నోట్లో నుంచి నిజం భగవద్గీతలో బయటకు వస్తుంది చూడు. పరిగెత్తు. 5 నిమిషాల లోపల దగ్గరున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ రాయించి సంతకం చేసి ఫోన్ కొట్టు. రింగ్ సౌండ్ సెకండ్ ఆలస్యమైనా నీ కొడుకు బాడీ బద్దలైపోతుంది. వద్దు, నా బిడ్డను ఏమీ చెయ్యొద్దు. నీకెంత కావాలన్నా ఇస్తా. పచ్చ నోట్లకి జెండా ఊపడానికి నేను పొలిటికల్ లీడర్ని కాదు. నువ్వు తిన్నది కక్కితే చేతులు చాపడానికి అవినీతి ఆఫీసర్ని కాదు. ఇండియన్ ఆర్మీ. నో సెకండ్ థాట్, నరికేస్తా. పరిగెత్తు. 5 సెకండ్లు ఇక్కడే ఖర్చయిపోయాయి. నా బిడ్డను ఏమీ చెయ్యొద్దు. నేను ఒప్పుకుంటా. नमस्ते मिनिस्टर सर, ये क्या हालत है आपका? హలో హలో मिनिस्टर जी तो मर गए सर. సార్, మినిస్టర్ షాక్ తో చచ్చాడంట. చావని నష్టం లేదు. పొలిటికల్ వీధిలో పిచ్చెక్కి తిరిగే ఒక కుక్క చచ్చింది. దట్స్ ఆల్. ఆపండి ఆపండి ఆపండి, అందరూ ఎక్కుండని. ఏటా తొందర? హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్. ఓరిని జిమ్మడా.
ఇలా నొక్కేసావేంటి ఎంత సొట్టడిపోయిందో చూడు. ఈ సొట్టెట్ వచ్చిందంటే చేసుకునేవాడికి ఏం చెప్పుకోవాలా, ఇంట్లో వాళ్ళ ముందు ఎలా తలెత్తుకోవాలా? అలా చూస్తావేంటి? నొక్కేసి నాకేం తెలియదు అన్నట్టు నంగనాచిలాగా అలాగా పులగా ఫ్యామిలీ అనుకున్నావా? సొట్టని బయట కింద దాచేసి నాకేం తెలియదు నారాయణమ్మ అనుకోటానికి సక్కినేటిపల్లి పెద్దరాజు గారికి మనవరాల్ని, పద్మనాభరాజు గారి కూతుర్ని, మధ్యరాజు గారికి మేనకోడల్ని, అట్టేడావిడ ఇట్టేడావిడ పేరు గల ఫేమస్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ పిల్లకి సొట్టేసావని తెలిస్తే నిప్పులుసు పిండేస్తారు మరి. ఆయ్ మొయ్ మొయ్యమంది నోరు కాదు, సకినేటిపల్లి. ఏమైంది? వామ్మో, మళ్ళీ పడింది. ఏమిటి? సొట్ట. ఎక్కడా? నిన్నే ఎక్కడా? సకినేటిపల్లి మీద. మొత్తం ఎన్ని? ముందు 2, వెనక 2, మధ్యలో 1, మొత్తం 5. అవన్నీ నా ఖాతాలో వేసుకుంటాను. సైలెంట్ గా ఇంటికి వెళ్ళిపో. అడ్రస్ తొందరగా వచ్చేస్తున్నా. అయ్యయ్యో నా చీటీ, నా అడ్రస్ చీటీ. గుడ్ మార్నింగ్ సార్. ఐఎమ్ రామ్ నాయక్, సర్కిల్ ఇన్స్పెక్టర్. గ్లాడ్ టు మీట్ యూ. మన ఫ్లైట్ హైజాక్ లో చచ్చిపోయిన ఉగ్రవాదులు ఒకడు హైదరాబాద్ వాడు. సార్. వాడి ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ. ఓకే సార్.